సో యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినాను. ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే ఐ యూస్ టు గో మా ఎక్కడైతే హాస్టల్ ఉన్నానో హాస్టల్ ఆపోజిట్ ఒక 7-Eleven అని ఉందన్నమాట. 7-Eleven ఇస్ అ సూపర్ మార్కెట్. అక్కడ పోయి ఎవ్రీడే మార్నింగ్ ఆడ పోయేసి ఎవ్రీడే మార్నింగ్ థాయ్ ఐస్ టీ నెక్స్ట్ లెవెల్ బ్రో. అది ఇట్స్ లైక్ అ కోల్డ్ టీ బట్ ఫ్లేవరే అలాగ ఉంటుంది. అలాగ ఫ్లేవర్ యూ గైజ్ హ్యావ్ టు ట్రై. 7-Eleven ఆ సూపర్ మార్కెట్లో 20 బాట్లో ఒక 20 బాట్కి యూ గెట్ అ బిగ్ కప్ ఆఫ్ కాఫీ. అదైనా నాట్ కాఫీ, టీ. 20 బాట్లో యూ గెట్ అ బిగ్ కప్ ఆఫ్ టీ. దాట్ ఈస్ క్రేజీ. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెన్ ఐఎమ్ గోయింగ్ ఐ విల్ షో యూ బ్రో. ఇక్కడ జాక్ ఫ్రూట్ ఉంది బ్రో. ఇక్కడ అనిపిస్తుందా జాక్ ఫ్రూట్? నెక్స్ట్ లెవెల్ భయ. చెట్టు నుంచి వేలాడేసినారు జాక్ ఫ్రూట్. సో కానీ ఒక్క సీన్ ఏంటంటే ఏదైతే హోటల్ బుక్ చేసినానో ఎవ్రీడే మార్నింగ్ కాఫీ ఫ్రీ అంట. అది ఇవ్వాలనే తెలిసింది. ఆల్రెడీ 2 days స్పెండ్ చేసిన, 2 days కాఫీ తాగలేదు, ఫ్రీ కాఫీ తాగలేదు. రేపు తాగుతాం ఫ్రీ కాఫీ మేడ్ బై అ ప్రొఫెషనల్ బరిస్టా. కాఫీ మిస్ అయిపోయింది. ఫ్రీ కాఫీ అంటే ఫ్రీ అంటే ఇట్స్ ఇన్ ద హౌస్. కాఫీ మిస్ అయిపోయింది బ్రో కాఫీలో. సో ఇవాళ పాడ్ థాయ్ తినేసి ఇక్కడ పాడ్ థాయ్ తినేసి నెక్స్ట్ సో మన పాడ్ థాయ్ అయితే వచ్చేసింది. అయితే వచ్చేసింది. సో మన పాడ్ థాయ్ అయితే వచ్చేసింది. ఎగ్తోని, చికెన్తోని, లిటిల్ బిట్ ఆఫ్ ష్రింప్స్ అండ్ స్ప్రౌట్స్, కూరగాయలు. ఇది మనము BTS అంటే కొరియన్ మూవీస్లో చూసే ఆకులు ఇవి. షిన్షాన్లో అప్పుడప్పుడు కనిపిస్తుంది. చిన్నప్పుడు రొయ్యల్ భయ్య, రొయ్యల్ చిన్న రొయ్యల్. సో యా, రొయ్యలతో స్టార్ట్ చేసిన. రొయ్యల్ లాగా ఉంది. అంటే మన ఎండిపోయిన పాత రొయ్యలు ఉంటాయి కదా, డ్రై రొయ్యల్. ఇక్కడ కొన్ని చికెన్ పీసెస్ వచ్చింది, ఒక ఎగ్. వెన్ యూ ఓపెన్ ఎగ్ దర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్, దీనే పాడ్ థాయ్ అంటారు అనుకుంటా. ఇలాంటి నూడిల్స్, దీస్ నూడిల్స్ ఆర్ కాల్డ్ పాడ్ థాయ్. So these kind of this entire configuration, royal, a little bit of chili powder, a little bit of peanuts కొంచెం స్ప్రింకిల్ చేసుకొని. యా మంచిగా అయింది బ్రో. చాప్ స్టిక్స్ ఇవ్వలేదు. చాప్ స్టిక్స్ ఇస్తే తినడం కష్టం అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టే చేయలేదు. డూడ్, ఐ వాస్ థింకింగ్ దిస్ విల్ బీ స్పైసీ. కానీ ఆ థాట్ ప్రాసెస్లోనే ఇట్లా కొరికిన వెంటనే తీయగా కొంచెం స్పైస్, కొంచెం సాల్టీ. పీనట్స్ స్ప్రింకిల్ చేసినాం కదా, పీనట్స్ జట్కానే అలా, పీనట్స్ మసాలా లాగా ఉంది. పీనట్స్తోని కాన్ఫిగరేషన్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. చికెన్లో మసాలా లేదు, కానీ ఉప్పుతోనే వాడు కొటేషన్ బీట్ చేసేసాడు. ఫ్లేవర్ మంచిగా ఫ్లేవర్. ఆకలి అవుతుండే భయ, తినలే. ఇవాళ తింటున్నా. అంటే 2 days నుంచి ఏం ఆడాడ కాఫీలు, జ్యూసులు అంతే. ఇవాళ ఏమో తిన్నట్టు అనిపిస్తుంది. ఫ్లేవర్ చంపేసింది బ్రో. తీయగుంది, స్పైసీ ఉంటుంది అనుకున్నా, తీయగుంది. మన హైదరాబాద్లో పాడ్ థాయ్ దొరికితే నాకు చెప్పండి, ఒకసారి ఆడ కూడా పోయి ఎక్స్ప్లోర్ చేస్తాము.
మనం ఇక్కడ థాయిలాండ్లో కూర్చొని బ్యాంకాక్లో కూర్చొని మనం థాయిలాండ్లో కూర్చొని బ్యాంకాక్లో కూర్చొని పాడ ఎక్స్ప్లెయిన్. ఈ నూడిల్స్ కొంచెం సేమియా వైపు వస్తుంది బ్రో, సేమియా లాగా ఉంది, సేమియా లాగా. అంటే సేమియాతో నూడిల్స్ చేసేసి, అంటే సేమియాలో మనకి ఎట్లా తీయ టేస్ట్ వస్తుందో సేమ్ అట్లా కొంచెం స్ప్రౌట్స్ వచ్చేసినాయి, బీన్స్ స్ప్రౌట్ అనుకుంటా అది మేకలాగా ఆకులు కూడా తినేసిన ఈ స్ప్రౌట్స్. దమ్ముంది భయ, స్ప్రౌట్స్లో దమ్ముంది. తిన్న వెంటనే ఎనర్జీ వస్తుంది, స్ట్రాంగ్. నిమ్మకాయ పిండుకొని తింటాం. బిర్యానీ పైన నిమ్మకాయ పిండుకొని అలవాటు అయిపోయింది. దీనిపైన కాన్ఫిగరేషన్ అలాగ బ్రో. అంటే తీయదానిపైన నిమ్మకాయ పిండితే ఎట్లా ఉంటుంది? స్పైస్ హైదరాబాద్లో అంటే స్పైస్ లేదంటే నడవదు. స్పైసీ ఫుడ్ కాదు ఇది, తీయ ఫుడ్. చిల్లీ ఫ్లేక్స్ ఉంది, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటాం. ఇంకా మన స్పైస్ కావాలంటే ఇది ఒకటే. అది కొంచెం కంఫర్టింగ్ ఫుడ్ అనమాట. ఇది తిన్నాక ఆకులు తిన్నామంటే కొంచెం, అంటే తిన్న వెంటనే కొంచెం ఒక ఇంకొక రొయ్య భయ్య. పన్నీర్ కాదు బ్రో, వీళ్ళు టోఫు కూడా వేసినారు. ఇది పన్నీర్ కాదు, పన్నీర్ లాగానే ఉంది. సోయాబీన్ పన్నీర్ అంటారు కదా, టోఫు. వీళ్ళు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఐవ్ హర్డ్ దట్ దే ఆర్ లాక్టోస్ ఇంటాలరెన్స్. సో వాళ్ళు పన్నీర్ తిన్నారు, కాటేజ్ చీజ్ తిన్నారు. దే ఇన్స్టెడ్ దే యూస్ టోఫు, సోయాబీన్ పన్నీర్. Right? Yeah.
డేట్ అయిపోయింది, ఖతం చేసేసిన భయ. ఇవాళ క్రేజ్ సీన్ అయ్యి భయ. ఒక ఇంగ్లాండ్ అయినా కనిపించింది అనమాట. మన ఇంగ్లాండ్ అంటే మన యూకే, ఇంగ్లాండ్, లండన్ సైడ్ నేటివ్ అనమాట. నా కీస్లో ఎప్పుడు ఐ హ్యావ్ అ రాయల్. సో నా కీ చూసిండు. కీ చూసేసి డూ యూ హ్యావ్ అ రాయల్ ఎన్ఫీల్డ్ అని అడిగాడు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఇండియన్, ఐ హ్యావ్ అ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పిన. అంటే ఆయన దగ్గర కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఉందంట. ఇట్స్ అ క్లాసిక్ 500cc. ఈ వాజ్ టెలింగ్ ఆల్ ద స్టోరీస్. బండితో జర్నీ 120 కొట్టినాడు స్పీడ్ దానిపైన. ఈ షోడ్ మీద బైక్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. కానీ నేను ఒక్కటి ఏంటంటే ఐ హ్యావెంట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పిక్చర్స్ ఆఫ్ మీ విత్ మై బైక్. So I was not able to show him, my pictures with the bike. Maybe explanation, he's like, dude, next level. We are from the same Royal Enfield family. అంతే భయ, మనము కూల్నెస్ మెయింటైన్ చేయాలి. సో ఈ ఆకులు కూడా తినేస్తా, మన దేశీ ప్రకారం తింటాను. స్పూన్తో తినగలను. ఆకుల పైన నిమ్మకాయలు వేస్తారా? వేస్తే మంచిగా ఉంటుందా? లైఫ్ ఈజ్ అ కాంక్వెస్ట్. యూ ఆల్వేస్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఆర్డర్ టు నో ద ట్రూత్. స్ప్రౌట్స్లో అయితే దమ్ముంది బ్రో. అన్నం తిన్న వెంటనే కొంచెం కడుపు మొత్తం శాంతి. నాకు అర్థమైతే లేదు, ఇది బీన్సా అలాగే ఉంది బ్రో. జీవితంలో ఫస్ట్ టైం ఆకులు తింటున్నా. ఎందుకు తింటున్నానో తెలియదు. బ్లాక్ షీప్ మే